జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ 25వ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే, గ్రహాలు ఎలా ఉంటుంది. సూర్యుడు సింహంలోను, కన్యలో సెప్టెంబర్ 17 తర్వాత ఉంటున్నారు. దీనివల్ల విద్యా కుటుంబంపై ప్రభావం ఉంటుంది. బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు వాణిజ్యానికి చాలా అనుకూలం ఉంటుందని చెప్పారు. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల విద్యార్థులకు వాణిజ్యం ఉంటుందండి. శుక్రుడు సింహంలో ఉండడం వల్ల సంబంధాలు బలపడతాయి, కానీ కొన్నిసార్లు అహంకారం పెట్టరాగుతుంది, జాగ్రత్తగా ఉండండి. కుజుడు కర్కాటకంలోను సింహంలోనూ ఉండడం వల్ల ధన ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అని చెప్పారు. గురువు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం, జ్ఞానం, కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయి. శని వక్రీకరించి కుంభంలో విదేశీ విద్య, ఉద్యోగంలో ఆలస్యాలు చూపిస్తున్నారు. రాహుకేతు మీనం, కన్యలో ఉండడం వల్ల ఉద్యోగం, ఒత్తిడి, కుటుంబ విషయాలు అపోహని చెప్పడం జరుగుతుంది. మరి వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే, ప్రైవేట్ రంగానికి ఫస్ట్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు, ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సమయాల్లో ఉద్యోగాలు ఊగిసలాడే సమస్యలు కూడా కనబడతాయి, మీరు జాగ్రత్త పడాలి ఆ విషయంలో కూడా చెప్పబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. మీకు మంచి ప్రమోషన్స్ కానీ రావడం, లేదా మీకు అవార్డ్స్, ఇది స్త్రీ పురుషులు అందరికీ కూడాను అవార్డ్స్ పొందడము, లేదా మీకు ఒక ప్రశంసా పత్రం ఇవ్వడము, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదని ఉందండి. ఇక్కడ వ్యాపారాలకి కొత్త ఆపర్చునిటీస్, మీరు బ్యాంక్ లోన్స్ కోసం పెట్టినా, లేకపోతే ఇండస్ట్రీలు పెట్టాలని అనుకున్నా, లేకపోతే మీకు ఏమైనా చిట్ ఫండ్స్లో ఏమైనా పొందాలనుకున్నా, లేదా రుణాలు ఏదైతే తీర్చాలనుకున్నా, ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్ వారికి రుణాలు, అనుమతి, లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. చక్కగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు పెట్టిన ప్రభుత్వానికి పెట్టినటువంటి పర్మిషన్స్, లేదా ఇలాంటివన్నీ గృహోపీకరణ కొనడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు పంటలు చాలా చక్కగా పండుతాయని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ కాస్త బుధ వక్రీకరించడం వల్ల ఊహాగానాలు మానేసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే చాలా మంచిది. కుటుంబ సభ్యుల భార్యాభర్తల మధ్య సఖ్యత, ఆ సఖ్యతలో కాస్త అహంకారాన్ని పూరించడం వల్ల చిన్న అపార్థాలు, స్పర్ధలు వస్తున్నాయి, జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాలు చక్కబడతాయి, ప్రేమికులకి మంచి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతానం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అన్నదమ్ములు, అక్కజల బంధువుల మధ్య సామరస్యం పెరుగుతుంది. కుటుంబంలో ఒక మంచి శుభవార్త జరిగే ఒక మంచి చక్కగా వివాహం కానీ, గృహప్రవేశం కానీ ఇలాంటివి జరిగే ఒక సూచనలు కనబడుతున్నాయి. స్త్రీలకు కుటుంబంలో గౌరవం చాలా చక్కగా పెరుగుతుంది. విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ, మేనేజ్మెంట్ చదువుల్లో కానీ, మెడిసిన్స్ కానీ చదివే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. విదేశీ విద్యార్థులకు అవకాశాలు ఉన్న ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలో ఖచ్చితంగా మీకే విజయం అని చెప్పచ్చు. క్రీడాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు, కళాకారుకి మీడియా రంగంలో కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉన్నాయి. సినిమా, సంగీత రంగంలో మంచి అభివృద్ధి ఉందని కూడా చెప్పచ్చు. ఈ యొక్క ఆరోగ్యం ఈ నెల మీకు ఎలా ఉంది అంటే, నరాల ఒత్తిడి, మానసిక టెన్షన్, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, కంటి సమస్యలు, ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మంచి డాక్టర్ని సంప్రదించి జనరల్ చెకప్ ఒకటి చేసుకోండి. మళ్ళీ ఆస్తి, కోర్టు వివాదాల వల్ల ఎలా అవుతుందంటే, భూమి, ఇల్లు కొనుగోలులో చక్కగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం, విజయం కూడా సాధిస్తారు. ఆస్తి పంచాయతీలన్నీ పరిష్కారం అవుతుంది. అదృష్ట పరిహారాలన్నీ ఎలా కూడా ఉన్నాయంటే, అదృష్టం ఇచ్చే రంగు మీకు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిశ ఉత్తర దిశ. మంచి రోజులు 1, 8, 15, 22, 29 అని చెప్పచ్చు. చంద్రాష్టమం సెప్టెంబర్ 16, 17 ఉంటుంది కాబట్టి ఈ 2 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పారాయణం చేయండి ఆరోగ్యం కోసం. బుధవారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి, విష్ణు సంబంధించి రామాలయానికో, వెంకటేశ్వర స్వామికో, కృష్ణాలయానికో, లేదా ఒకసారి తిరుపతికైనా వెళ్ళి చక్కగా మొక్కు తీర్చుకొని రండి. అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది. పచ్చని వస్త్రం దానం ఇవ్వండి. పచ్చని ఆకుకూరలంతా కూడా ఆవులకి, వాటికి అన్నిటికీ కూడా దానం ఇవ్వండి.
ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను మీ కులదైవం ఇష్టదైవంలో అన్ని దీపాలను నువ్వుల నూనెతో వెలిగించండి. ఇంకను మీకు అన్ని దోషాలు కలిగి విజయం కలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన ఉపాసన చేసి మీకు అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. ఇంకను మా వ్యక్తిగత జాతకం మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారంటే మా కింద కనబడుతున్న నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.